CHAPRI. ఈ మధ్య మనం ఈ మాటను చాలా చోట్ల వింటున్నాము. చప్రీలో చాలా టైప్స్ ఉంటాయి. లైక్ వాడి డ్రెస్సింగ్ ఆర్ వాడి స్టైల్ ఆర్ వాడి యాటిట్యూడ్, దేనిని పడితే దాన్ని చప్రీ అంటున్నాం. బట్ మనం ఈరోజు వీటన్నిటి గురించి మాట్లాడుకోవట్లేదు. టుడే వీఆర్ గోనా టాక్ అబౌట్ బైకర్ చప్రీస్. బైకింగ్ని ఒక ప్యాషనేట్ రైడర్ లాగా ఆర్ ఒక రెస్పాన్సిబుల్ రైడర్ లాగా కాకుండా ఒక చప్రీ అండ్ డేంజరస్ రైడర్ లాగా మార్చుకునే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి నీ గనక కోపం వస్తే ఐఎమ్ సారీ బ్రో, యూ హ్యావ్ టు చేంజ్. స్టార్ట్ చేద్దామా? నీ బాడీలో ఎలా అయితే పార్ట్స్ ఉన్నాయో లైక్ హ్యాండ్స్, హెడ్, లెగ్స్, హార్ట్, ఎవ్రీథింగ్, నీ బైక్లో కూడా పార్ట్స్ ఉంటాయి కదా, లైక్ హెడ్ లైట్స్, ఇంజన్, సీట్, మిర్రర్స్. సో మనకి బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మనకి కళ్ళు ఎంత ఇంపార్టెంటో మన బైక్కి మిర్రర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ కొంతమంది మిర్రర్స్ని తీసేసి ఆర్ మిర్రర్స్ ఏదంటే అది చేసేసి నాది నేకెడ్ బైక్, నాది ఏరోడైనమిక్ బైక్ అని చెప్తుంటారు. వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, నీ బాడీలో ఏదన్నా పార్ట్ పోయిందనుకో యూ విల్ బీ కాల్డ్ యాజ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, రైట్? అలానే నీ బైక్లో నువ్వు మిర్రర్స్ తీసేస్తే అది నేకెడ్ బైక్ అయిపోదు బ్రో, ఇట్ విల్ బికమ్ ఎ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ మెషిన్. సో బైకర్ చప్రీస్ ఎట్లుంటారంటే, వీళ్ళకి సేఫ్టీ ఎక్విప్మెంట్ అవసరం లేదు, హెల్మెట్ అవసరం లేదు, మిర్రర్స్ అవసరం లేదు, వీళ్ళకి జస్ట్ లుక్స్ ఇంపార్టెంట్. అది వాళ్ళకి వాళ్ళు ఇది బాగుంది ఇది బాగుంది అనుకుంటారు అంతే. ఫర్ అస్ హూ ఆర్ లుకింగ్ ఎట్ దెమ్ దే ఆర్ జస్ట్ చప్రీస్, రైట్? అదే ఒక రియల్ రైడర్కి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు హిమ్ అంటే హిస్ విజిబిలిటీ అండ్ ద కంట్రోల్ ఓవర్ ద మెషిన్. ఈ రెండు లేకపోతే ఈవెన్ ఇఫ్ యూ ఓన్ అ సూపర్ బైక్ యు ఆర్ కాల్డ్ యాజ్ చప్రీ. టైప్ 1 ద జీరో మిర్రర్ లుక్. ఫస్ట్ టైప్ మన లెజెండరీ, మిర్రర్స్ మొత్తం బీకేస్తారు. ఏంట్రా అంటే లుక్స్ పోతాయి బ్రో, నేకెడ్ బైక్ అంటారు. ఒరే నేకెడ్ బైక్ ఏంద్రా? నేకెడ్ బైక్ మిర్రర్స్ బీకేస్తే నేకెడ్ బైక్ కాదు అయ్యేది, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ బైక్. ఏంట్రా అంటే 200 grams వెయిట్ తగ్గిపోతుందంట మిర్రర్స్ ఇస్తే. వీడేదో పెద్ద F1 రేసింగ్, MotoGP పోయినంత ఓవర్ యాక్షన్ చేస్తాడు. సెన్స్ ఉండాలి బ్రో, సెన్స్. ఇప్పుడు మిర్రర్స్ లేకపోతే మనకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద విజన్ పోయినట్టే. ఈ బ్యాచ్లో వచ్చేసి మనకు కొన్ని ఎగ్జాంపుల్ బైక్స్ ఉన్నాయి, లైక్ Z900, డ్యూకు, RE బైక్స్, NS బైక్స్, MT. అంటే అందరు అట్లా చేస్తారని కాదు, ఎవరో ఒక చిల్లర్ గాడు, చప్రీ గాడు ఈ బైక్ సెగ్మెంట్ మొత్తానికి ఒక బ్యాడ్ నేమ్ తెస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్యూక్ 390 తీసుకుందాం. ఇట్స్ లైక్ ద బెస్ట్ బైక్ ఇన్ దట్ సెగ్మెంట్ బ్రో, లిటరలీ వాట్ ఎ పవర్ ఇట్ హ్యాస్. బట్ చాలామంది చప్రీస్ ఉంటారు అందులో. వై? అండ్ టు బీ ఆనెస్ట్, మీరు మిర్రర్స్ వేసుకుని ఒక డ్యూక్ని చూస్తున్నారంటే 90% ఈజ్ నాట్ ఎ చప్రీ బ్రో. మోస్ట్ ఆఫ్ ద చప్రీస్ ఇన్ ద డ్యూక్ డజంట్ హ్యావ్ మిర్రర్స్. సో అలా చెప్పేసుకోవచ్చు. టైప్ 2 క్లోజ్డ్ మిర్రర్స్. సెకండ్ టైప్, వీళ్ళకి మిర్రర్స్ ఉంటాయి కానీ స్టైల్ కోసం ఫోల్డ్ చేసి పెట్టుకుంటారు. ఎందుకురా అంటే వింగ్స్లో ఉంటాయి బ్రో, హై స్పీడ్స్లో ఏరోడైనమిక్స్ బ్రో. అరే నువ్వు వెళ్ళే 40-50 స్పీడ్కి నీకు ఎందుకురా ఏరోడైనమిక్స్? నువ్వేదో రేస్ ట్రాక్లో పోయినంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మిర్రర్స్ ఓపెన్ చేసి వెనకాల ఎవడుస్తున్నాడో చూసుకోరా అంటే ఏంది బ్రో నువ్వు, ఏంది? వై? ఎందుకురా మిర్రర్స్? ఉంటాయి కదా ఇట్లా ఫోల్డ్ చేసి ఉంటావు కదా, అవే తీసుకుని చేతిలో పట్టుకుని ఊపుకో. ఎగ్జాంపుల్ బైక్స్ ఇన్ దిస్ సెకండ్ టైప్. అసలు ఈ బైక్స్ చూస్తేనే నాకు చిరాకు వచ్చేస్తుంది, ఎందుకో తెలియదు. పల్సర్ 220F వేసుకుని ఉంటారు, ఇట్టా ఫోల్డ్ చేసుకుంటారు. ఏంట్రా అసలు చూస్తేనే ఓకే, కూల్ డౌన్. అండ్ R15 అండ్ జిక్సర్ SF. టైప్ 3 ద సెల్ఫీ స్టార్స్. ఇది ఇంకా క్రేజీరా నాయనా. నేను హైదరాబాద్లో మాత్రం ఇది చాలా ఎక్కువ చూసిన, హోప్ఫుల్లీ వేరే చోట్లకి పాకకూడదు అనుకుంటున్నా. ఏంట్రా అంటే మిర్రర్లు
ఇట్లా తిప్పుకొని వాళ్ళ ఫేస్ వైపు పెట్టుకుంటారు. ఏరా అంటే హెయిర్ స్టైల్ బ్రో, అది చూసుకోవాలి బ్రో, ఇది చూసుకోవాలి బ్రో అంటారు. రే బ్రో, అది రోడ్డు బ్రో, మీది ఇదేం ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ కాదు. కొంచెం బేసిక్ సెన్స్ కూడా ఉండదు అసలు. ఎందుకు 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 పుడతారో తెలీదు. కొంచెమన్నా బుద్ధి ఉండాలి బ్రో. నువ్వు రోడ్డు మీద ఉన్నావు, ర్యాంప్ మీద లేవు, ర్యాంప్ వాక్ చేసుకొని ఇక హెయిర్ స్టైలు ఫేసు చూసుకోవడానికి. నువ్వు హెయిర్ స్టైలు ఇవన్నీ చూసుకునేప్పుడు వెనకాల వచ్చి ఎవడోడు గుద్దేస్తాడు. ఇందులో ఎగ్జాంపుల్ వచ్చేసి స్కూటీ, లైక్ యాక్టివాస్ మోస్ట్లీ. టైప్ 4 అదర్స్ బ్యాచ్. ఫోర్త్ టైప్ ఎట్లుంటుందంటే, వీడి ఒక మిర్రరే ఉంటుంది కొంతమందికి మిర్రర్లు ఉంటాయి. ఒకటి పైకి ఉంటుంది, ఒకటి కిందికి ఉంటుంది, ఒకటి తిరుగుతూ ఉంటుంది. ఒక్క 10 seconds పడుతుంది బ్రో ఒక మిర్రర్ని ఫిక్స్ చేసుకోవడానికి. ఎందుకంత నెగ్లెక్ట్ చేస్తారో ఐ డోంట్ అండర్స్టాండ్. మా ఊర్లో ఫ్రెండ్స్ ఉంటారు బ్రో, ఒకటితో R15 ఉంటుంది. వాడు ఇట్లా మిర్రర్స్ క్లోజ్ చేసుకొని పెట్టుకుంటాడు. ఒకరోజు కూర్చున్నా వాడు బైక్లో, నేను జస్ట్ క్యాజువల్గా అడిగిన, ఏంట్రా ఎందుకురా నువ్వు ఇట్లా క్లోజ్ చేసుకొని పెట్టుకుంటావు మిర్రర్స్ అంటే, ఈ సిటీలో మనకు ఎందుకురా మిర్రర్స్ అంటాడు. అయినా కూడా టర్న్స్ ఎట్లా చూడకుండా తీసుకుంటారా అంటే, మనం ముందెళ్తున్నాం కదా బ్రో, మనం టర్న్ తీసుకుంటే ఆటోమేటిక్లీ వెనకలోడు ఆగిపోతాడు. మనం ముందు వెళ్తున్నామంటే వెనకలోడు ఏమైనా నాకు సంబంధం లే అన్నట్టు చెప్తున్నాడు వాడు. ఇట్లుంటుంది చప్రీ మైండ్ సెట్. ఇంకోడు ఉంటాడు, వాడితో GT 650. వాడేమ్రా అంటే అసలు మిర్రర్సే ఉండవు. ఏరా అంటే లుక్ రా అంటాడు. GT 650 అంటే ఇంకో విషయం గుర్తొచ్చింది. కొంతమంది నాట్ ఓన్లీ జస్ట్ GT 650, చాలామంది దే విల్ బీ యూజింగ్ బార్ అండ్ మిర్రర్స్, రైట్? ఐ డోంట్ సపోర్ట్ దోస్ ఆల్సో బ్రో, బికాజ్ see when you are riding over here, when you have normal mirrors, మనకి ఇక్కడ మిర్రర్స్ వస్తాయి కదా, ఇట్ ఈస్ లైక్ ద పర్ఫెక్ట్ స్పాట్ ఫర్ విజిబిలిటీ. అదే మీరు బార్ అండ్ మిర్రర్స్ పెట్టుకుంటే అది ఎక్కడో వస్తుంది, రైట్? నువ్వు ప్రతిసారి ఇట్లా 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 చూసుకోవాలి వెనకాల ఎవడన్నా వస్తున్నాడో. ఐ డోంట్ అండర్స్టాండ్ బ్రో. అండ్ కొంతమంది ఉంటారు, వాళ్ళైతే ఇంకా కింద పెట్టుకుంటారు, ఇట్లా చూసుకుని నడుపుకుంటా. దండం రా దూత. అండ్ ఇంకొకటి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ స్టెల్త్ మిర్రర్స్. నేను మోస్ట్లీ MTs అండ్ డ్యూక్స్లో చూసిన. ఏరా అంటే లుక్స్ అంటాడు, ఆడ చూస్తే గింత ఉంటుంది మిర్రర్, లుక్స్ అంట, బొంగేం కాదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మిర్రర్స్లో మొత్తం కనిపించదు, దాన్నే బ్లైండ్ స్పాట్ అంటారు. సో అప్పుడప్పుడు నెసెసిటీ ఉన్నప్పుడు తల తిప్పి కూడా చూసుకోండి. సో ఇప్పుడు చెప్తారు, బ్రో ఇప్పుడు తల తిప్పి చూడడానికి మిర్రర్స్ ఎందుకు బ్రో అని. ఎవ్రీ టైమ్ వీ కాంట్ డూ దట్ బ్రో. జస్ట్ ఒక చిల్లర్ ఆర్గ్యుమెంట్ చేయడానికి యూ కాంట్ సే దట్. ఒక రియల్ రైడర్కి దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మిర్రర్ అండ్ యూ ఆల్సో షుడ్ నో ఇట్. ఎవ్వడు ఇది మీకు చెప్పడు, కానీ చెప్తే అర్థం చేసుకుని మారుతారన్న నమ్మకం మాత్రం నాకుంది. ఎందుకంటే మనం ఫస్ట్ యాజ్ తెలుగు బైకర్స్ కమ్యూనిటీ ఫస్ట్ మనం చప్రీస్ అందరినీ బయటికి తోస్తే విల్ హ్యావ్ ఎ గ్రేట్ వాల్యూ. ఆ వాల్యూ తీసుకుని వీ హ్యావ్ టు స్ప్రెడ్ హోల్ ఇండియా దట్ అవేర్నెస్. పెద్ద పెద్ద బైక్ ఇన్ఫ్లుయెన్సర్సే మిర్రర్స్ లేకుండా నడుపుతుంటారు, ఏంటో అర్థం కాదు. అండ్ వాళ్ళని చూసి ఇంకా చాలామంది చెడిపోతున్నారు. ఇది ఎప్పుడు మారుతుందో ఏమో. సో వాట్ ఎవర్, నేను నా వంతు కృషి చేస్తున్నా, లైక్ టు గెట్ అవేర్నెస్ ఇన్ ఎవ్రీ వన్ టు నో వాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మిర్రర్. పెద్ద పెద్ద బైక్ ఇన్ఫ్లుయెన్సర్సే మిర్రర్స్ లేకుండా మోటో వ్లాగింగ్ చేసుకుంటా రీల్స్ చేసుకుంటూ ఉంటారు. ఐ డోంట్ నో వై. అండ్ వాళ్ళని చూసి చాలామంది చెడిపోతున్నారు. సో అట్లీస్ట్ కొంతమందినన్నా మంచిగా చేద్దాము, వాళ్ళకి సివిక్ సెన్స్ నింపుదామని ఈ ఛానల్ స్టార్ట్ చేసిన. ఐ హోప్ యూ గైస్ సపోర్ట్. అండ్ సో ఆబ్వియస్లీ ఎంత నెగిటివ్ కామెంట్స్ వస్తే అంత చప్రీస్ ఉన్నారన్నట్టు అర్థం చేసుకోండి. ఇప్పుడు వరకు మీకు చెప్పేవాళ్ళు లేక ఇలా ఆడుకున్నారు, రైట్? అట్లీస్ట్ ఇప్పుడన్నా కొంచెం జ్ఞానోదయం అయింటే ట్రై టు చేంజ్, డోంట్ బీ అ చప్రీ. దిస్ ఈజ్ మిత్రాస్ మల్టీవర్స్. జై హింద్.